రక్షక భటులకు ఆరోగ్య రక్ష ఉచిత వైద్య శిబిరం డాక్టర్స్ డేను పురస్కరించుకొని ఎమ్మిగనూరు పట్టణంలో డీఎస్పీ ఆఫీస్ నందు పోలీసు సిబ్బంది కొరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ డైరెక్టర్ జీబీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అరుణ్ కుందవరం మాట్లాడుతూ పోలీసు లేని సమాజం చూడలేమని, అయితే పోలీసుల కర్తవ్యం గొప్పదని, వారు నిరంతరం పనిచేసేవారని, ప్రతి సీజన్లోనూ వారు బయట ఉండి మన కొరకు దేశం కొరకు పాటుపడుతున్నారని, వీరి ఆరోగ్యం కొరకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫ్లూ, లెప్టోస్పైరోసిస్, టైఫాయిడ్ మరియు కలరా వంటి వ్యాధులు రాకుండా నివారణగా పోలీసు సిబ్బంది అందరికీ హోమియో మందులు పంపిణీ చేశామన్నారు. ప్రతి పోలీస్ తన ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ప్రజలను రక్షించాలని ఆయన తెలియజేశారు. ఐఎమ్ డాక్టర్ అరుణ్, CEO ఆఫ్ వెల్నెస్ హోమియో క్లినిక్ ఇంటర్నేషనల్. ఈరోజు కర్నూలు నగరంలోని ఎమ్గనూర్ రూరల్ అండ్ అర్బన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాన్సూన్స్లో వచ్చే కామన్ సీజనల్ డిసీజ్ మీద అవగాహన కలిగిస్తూ ఆ జబ్బులు రాకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఉద్దేశంతో మాన్సూన్లో వచ్చే డెంగీ, చికెన్ గునియా, మలేరియా, ఫ్లూ, లెప్టోస్పైరోసిస్, టైఫాయిడ్ మరియు కలరా జబ్బులు రాకుండా ఉండుటకు ప్రొఫైలాక్టిక్స్ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారిని అభినందించడం జరిగింది. లెప్టోస్పైరోసిస్ గురించి మనం ఎప్పుడన్నా విన్నామా? ఇట్స్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్. ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ద యూరిన్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ ఎనిమల్, రోడెంట్స్ కానీ అంటే ర్యాట్స్ కానీ లేదా ఫార్మ్ ఎనిమల్స్ కానీ ఈ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఎప్పుడైతే మనం డైరెక్ట్లీ కాంటాక్ట్ అవుతామో అప్పుడు మనకి లెప్టోస్పైరోసిస్ అనేది వస్తుంది. లేదంటే కంటామినేటెడ్ ఫుడ్తో మిక్స్ అయినా, సాయిల్తో మిక్స్ అయినా, వాటర్లో మిక్స్ అయినా మనకి వస్తుంది. ఇంకా డెంగీకి మనకు చాలా మందికి తెలిసి ఉంటుంది. డెంగీ వచ్చినప్పుడు మనకి ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై ఐసి ఎంతలా బాగా పెయిన్ వస్తుంది, ర్యాష్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది, నాజియా వస్తుంది, మనకి స్టమక్ పెయిన్ వస్తుంది. సో దీస్ ఆర్ ద కామన్ సింప్టమ్స్ మనకు. ఎమ్మిగనూరు రూరల్ సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ గారి సూచనలు తమకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. పోలీసులకు ఉన్న పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా డాక్టర్ చెప్పిన ఆక్యుపెంచర్ ఆరోగ్య సూచనలు తప్పక పాటించాలని ఆయన సిబ్బందికి తెలియజేశారు. మనము మన కుటుంబాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు. మనం కూడా ఖచ్చితంగా ఇంత టైం స్పెండ్ చేసి మనకు వీళ్ళు వాల్యుబుల్ టైము మనీ స్పెండ్ చేసి మనకి ఇచ్చిన మెడిసిన్ అందరూ కూడా సరిగా యూటిలైజ్ చేయాలని చెప్పి కోరుకుంటారు. సామాజిక కార్యకర్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రవీణ్ గారికి, మంచి మనసుతో మన దగ్గరికి వచ్చిన డాక్టర్ అరుణ్ గారికి, దీనికి సహకారం అందించి ప్రోత్సహించిన సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన చిన్నతనంలో పోలీసుగా పనిచేసిన తాతయ్యను, తండ్రిని గుర్తు చేసుకున్నారు. ఈ వ్యవస్థలో ఉండే సమస్యలను దగ్గరగా చూసిన వ్యక్తిగా పోలీసులంటే భయము కాదు కానీ వారి కష్టాలను చూసి బాధపడేవాన్నని తెలియజేశారు. రక్షక భటులకు ఆరోగ్య రక్ష చాలా అవసరమని ఆయన అన్నారు. కార్యక్రమాలకి మంచిగా ప్రోత్సహించేటువంటి సిఐ గారు ఉండడం మనకు చాలా అదృష్టం. ఇంటికి వచ్చినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వ్యక్తి వేరు, స్టేషన్లో ఉండే వ్యక్తి వేరు. ఇంట్లో ఆయన పడే బాధలు, ఆ నొప్పులు, ఆ వేదన అంతా చిన్నతనం నుంచి బాగా చూసినవని నేను. మా నాన్నగారికి వచ్చినట్టే కాళ్ళు ఒత్తడము, నడుముతడము, మంచి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించడం, ఇవన్నీ చేయడం మూలంగా దేవుడు నాకు ఎంతో ఆశీర్వదించినాడని మంచి మంచి హెల్త్ గైడెన్స్ డాక్టర్ గారి దగ్గర వినడం చాలా సంతోషం. దాంతోపాటు ఆయన ఉత్సాహపడ్డాడు ఈరోజు. ఎందుకంటే తన తాతగారిని తలుచుకున్నారు, తన కుటుంబ సభ్యులను తలుచుకున్నారు. ఫేస్లో ఎంత ఆనందం ఉన్నాడు. ఎస్ఐ రమేష్ బాబు మాట్లాడుతూ అందరూ ఇంటి పట్టున ఉండి పనిచేస్తే పోలీసు డిపార్ట్మెంట్ మాత్రం పగలు రాత్రి ఎండా వాన అనే తేడా లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. అలాంటప్పుడు ఎక్కువగా సీజనల్ వ్యాధులకు గురి అయ్యేది వారే. మనకు ఆరోగ్య రక్షక ఉచితంగా మందులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కర్నూలుకు చెందిన హోమియో వైద్య నిపుణులు వెల్నెస్ హోమియో క్లినిక్స్ ఇంటర్నేషనల్ CEO డాక్టర్ అరుణ్ కుందవరంకు బెస్ట్ డాక్టర్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య రంగంలో అతని సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమంలో అర్బన్ రూరల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, రూరల్, టౌన్ మరియు సర్కిల్ CI SIలు మరియు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.